హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కౌశలం జాబ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయన్నమాట. సో ఆ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే ఇక్కడ మనకు ఒక గందరగోళమైన పరిస్థితి అయితే ఉందండి జాబ్స్కి అప్లై చేస్తున్నట్లయితే. సో దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఆన్ సైట్ జాబ్స్ అనేటివి ఉన్నాయండి. ఆన్ సైట్ అంటే ఏంటనేది చెప్తాను. సో పూర్తిగా వివరాలు అనేటివి అందిస్తానండి. ఎవరికి ఈ జాబ్స్ అనేటివి రికమెండ్ అవుతున్నాయి అనేది కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. కొంచెం వీడియో పెద్దదిగా ఉంటుంది. చాలా వివరాలు అనేటివి మీకు క్లియర్ కట్గా ఉన్నట్టయితే మాట్లాడతానన్నమాట. సో తప్పకుండా లైక్ చేయండి. మీ మిత్రులకు ఖచ్చితంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా కౌశలం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయని అనుకుంటున్నారో వారికి ఒకసారి ఈ విషయాన్ని తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. మీరు షేర్ చేయకపోయినా ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలానే హైప్ చేయడం ద్వారా కూడా రీచ్ అవుతుంది అనమాట. సో నేను వివరంగా అయితే తెలియజేస్తాను. ఇప్పుడు మనము ఒకసారి వెబ్సైట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కౌశలం వెబ్సైట్ ద్వారా దాదాపు 1,00,000 మంది అయితే ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటివి కంప్లీట్ చేసుకున్నారని చెప్తున్నారనమాట. ఇక్కడ ముఖ్యంగా జాబ్ అవకాశాలు అనేటివి అంటే ఈ యొక్క కౌశలం ద్వారా వచ్చేటువంటి జాబ్ అవకాశాలు అనేటివి కేవలము ఎవరైతే అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారికి సంబంధించి అయితే ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. సో వారు మాత్రమే అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో వన్స్ వాళ్ళు కౌశలం వెబ్సైట్లోకి వచ్చి లాగిన్ అయితే వాళ్ళ యొక్క డాష్ బోర్డ్లో మనకు అప్లై చేసుకునే దానికి రికమెండెడ్ జాబ్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి అయితే నేను ఒక లాగిన్ అనేది తీసుకొని ఉన్నాను. సో దాన్ని మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట, ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఈ యొక్క పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. సో దాన్ని ఒకసారి నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి అందువల్ల అట్లా డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది అనమాట. సో అలా కాకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసేసి లాగిన్ టు పోర్టల్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే రికమెండెడ్ జాబ్స్ అనేటివి చూడండి. సో రికమెండెడ్ జాబ్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తున్నాయి కదా. సో ఇందులో వ్యూ ఆల్ మీద క్లిక్ చేయాలి. సో వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ప్రొఫైల్ అనేది ఉంటుంది. అంటే మన యొక్క ప్రొఫైల్ రిలేటెడ్గా అంటే మన యొక్క రెజ్యూమ్ రిలేటెడ్గా సో మనకు మ్యాచ్ అయ్యేటువంటి జాబ్ అవకాశాలన్నింటినీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే దాదాపు 20 నుంచి 25 రకాల జాబ్స్ అనేటివి రికమెండ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క డాష్ బోర్డులో అయితే ఎవరిదైతే ఇక్కడ లాగిన్ అయితే ఉందో నేను చూపిస్తున్నాను. సో వారికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో లొకేషన్స్ చూడండి. చెన్నై నుంచి, కోయంబత్తూరు నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి, నోయిడా నుంచి, అదేవిధంగా సో ముంబై నుంచి, అదేవిధంగా మన తెలుగు స్టేట్స్లో కూడా హైదరాబాదు మరియు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి కూడా జాబ్ అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనము కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ అనే జాబ్కి సంబంధించి యూనివర్సిటీ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నంలో అయితే వేకెన్సీ అయితే ఉందని చెప్పి చెప్తున్నారనమాట. సో దీని వీవ్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ మన యొక్క ప్రొఫైల్ అనేది 50% అయితే మ్యాచ్ అయ్యి ఉందని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో మీకు కనిపిస్తుందా ఇక్కడ నేను మీకు చూపించేది? సో ఇక్కడ చూడండి 50% అనేది ఇక్కడ మ్యాచ్ అయినట్లు మన యొక్క ప్రొఫైల్కి సంబంధించి అయితే చూపిస్తుంది అనమాట. అలానే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 4 to 9 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిమిలర్ రోల్ అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ వచ్చేటువంటి అవకాశాలు అనేటివి ఈజీగా రావడం లేదు. చాలా అంటే చాలా కొంచెం కష్టమైనటువంటి జాబ్స్కి అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ టైప్ అనేది చూడండి ఆన్ సైట్ అంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా ఎక్కడైతే జాబ్ అవకాశం అయితే ఉంటుందో అక్కడికే వెళ్ళి చేయాలి. సో ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా రేర్గా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అందులోనూ చాలా తక్కువగా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ గవర్నమెంట్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి వస్తున్నాయి అని అనుకుంటున్నారో ఇక్కడ మనకు మ్యాక్సిమం 90% జాబ్స్ అనేటివి ఆన్ సైట్ మీదే ఉంటాయన్నమాట. సో ఇంకొక కిట్కి చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇందులోనే అప్లై నౌ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు అప్లై నౌ మీద క్లిక్ చేస్తున్నట్లయితే యు ఆర్ నౌ బీయింగ్ రీడైరెక్ట్ టు అన్ ఎక్స్టర్నల్ సైట్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. దిస్ ప్లాట్ఫామ్ డస్ నాట్ ప్రాసెస్ అప్లికేషన్స్ అని చెప్తుంది అనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనము డైరెక్ట్గా ఈ కౌశలం ద్వారా మనం అప్లై చేసుకునేదానికి అవకాశం లేదు. మీరు ఇంకొక సైట్లోకి అయితే వెళ్ళి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీకి అయితే మీరు అప్లై చేసుకోవాలని చెప్తుంది. సో దీని మీద కంటిన్యూ టు నౌకరీ మీద క్లిక్ చేసినట్లయితే సో మనం డైరెక్ట్గా నౌకరీ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. నౌకరీ వెబ్సైట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అండి. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి వివిధ రకాల ప్రైవేట్ కంపెనీల నుంచి అయితే వస్తాయన్నమాట. సో వాటికి మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ గవర్నమెంట్ కౌశలం ద్వారా ఎందుకు అవకాశం అనేది కల్పిస్తుంది ప్రజలకంటే కౌశలం అనేది ఒక దారి,
ఒక పాత్ అన్నమాట. మీకు జాబ్ అవకాశాలనేటివి ఉన్నాయని ప్రభుత్వం ద్వారా గుర్తు చేసేటువంటి ఒక పాత్ మాత్రమేనండి. కౌశలం ద్వారా జాబ్స్ అనేటివి రావడము చాలా కష్టంగా అయితే చెప్పుకోవచ్చు. సో, కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నౌకరీలోకైతే రావాలన్నమాట. నౌకరీలో ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఒకసారి టోటల్‌గా చూసుకోవచ్చు. సో, ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ కూడా అడిగారన్నమాట. 4-9 ఇయర్స్. సో, మీరు ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీగా అయితే వర్క్ చేసి ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు ఫుల్ టైమ్ వర్క్ ఉంటుంది. అదేవిధంగా సో, ఇక్కడ మనకు టీచర్ కాబట్టి ఆన్ సైట్ అయితే ఉంటుందన్నమాట జాబ్ వచ్చేసి. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాగిన్ టు అప్లై, రిజిస్టర్ టు అప్లై అని చెప్పి 2 ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే సో, మనము ఇక్కడ ఈ యొక్క నౌకరీ నందు మళ్ళీ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. సో, ఇంతకు ముందు కౌశలం నందు ఏ విధంగా అయితే మనము రిజిస్టర్ అయ్యి ఉన్నామో సేమ్ అదే విధంగా నౌకరీ నందు కూడా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. సో, రిజిస్టర్ అయిన తర్వాతనే మనం అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందండి. సో, కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి వస్తాయని అనుకుంటున్నారో, ఇక్కడ కేవలం కంపెనీ అనేది మన దగ్గరికి వస్తుంది కౌశలం ద్వారా. మనం కేవలము అప్లై చేసుకొని కంపెనీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే మనము ఆన్ సైట్ జాబ్‌కి వెళ్ళాలి. లేకపోతే మీ యొక్క అదృష్టం బాగుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సో, అర్థమైందా? నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, జాబ్స్ అయితే వస్తున్నాయి. జాబ్స్ అనేటివి రావడం లేదని నేను చెప్పడం లేదు. జాబ్స్ అయితే వస్తున్నాయి. అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇదొక పెద్ద సవాల్‌గా అయితే మారుందనమాట. సో, ఫ్రెషర్స్ అయితే ఉంటారు. చాలామంది కూడా స్టూడెంట్సు. సో, రీసెంట్‌గా కంప్లీట్ చేసుకొని ఉంటారు డిగ్రీ. అలాంటి వాళ్ళకైతే ఇక్కడ మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది పనికిరాదనమాట. సో, ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా రిక్వైర్మెంట్‌లో అనేటివి ఉన్నాయి కొన్ని జాబ్స్ అనేటివి. సో, కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో, నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, జాబ్స్ అనేటివి కేవలం ఎవరైతే అసెస్మెంట్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వారు మాత్రమే అప్లై చేసుకునేదానికి అవకాశం అనేది ఇక్కడ కల్పించున్నారని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో, అలానే ఇంకా మీకు అసెస్మెంట్ అనేది రాకపోయినట్లయితే మీకు దాదాపు 90 రోజులు టైం అయితే ఇచ్చున్నారు. ఇప్పుడు మనం థర్డ్ వీక్ అయితే ఉన్నామన్నమాట. ఇలా 90 రోజుల వ్యవధిలో ఏదో ఒక వారంలో మీ పేరు అనేది మీ సచివాలయంకి అయితే వస్తుంది. అది కూడా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే డిగ్రీ మరియు బీటెక్ కంప్లీట్ చేసుకునే ఉన్నారో సో, వాళ్ళకి సంబంధించి అయితే అవకాశాలు అయితే ఇచ్చి ఉన్నారనమాట ఫస్ట్ ఫేజ్‌లో అయితే. సో, వారికి మాత్రమే పేర్లు అనేటివి వస్తున్నాయి. అదేవిధంగా రీసెంట్‌గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే పేర్లు కూడా వచ్చినట్లయితే నేను విన్నాను. సో, కాబట్టి ప్రతి వారం కూడా లిస్ట్ అనేది రిలీజ్ అవుతూ వస్తూ ఉంటుందనమాట. సో, మీ సచివాలయంకి వెళ్లి అడగండి. మీ అసెస్మెంట్ ఈ వారంలో వచ్చి ఉందా లేదా అనేది తెలుసుకోండి. మీకు మెసేజ్ ఆర్ మెయిల్ అనేది రాకపోయినట్లయితే వస్తే మీరు ఆ తేదీలో అయితే వెళ్ళి అసెస్మెంట్ అనేది పాల్గొనండి. ఒకవేళ మిస్ అయితే కూడా మళ్ళీ కూడా ఈ 90 రోజుల్లో ఏదో ఒక రోజు మీకు షెడ్యూల్ చేయబడుతుందనమాట. సో, ప్రతి రోజుకి 2 షిఫ్ట్‌లు అనేవి జరుగుతున్నాయన్నమాట. సో, కాబట్టి మీకు ఏదో ఒక రోజు ఈ యొక్క అసెస్మెంట్ అనేది జరిగే అవకాశాలైతే ఉంటాయి. ఇక్కడ మనకు జాబ్ ఆపర్చునిటీ మాత్రం చాలా కష్టంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుందనమాట నాకైతే. సో, మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఆన్ సైట్ జాబ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయనేది మీకు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి చెప్తున్నానండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.